రేవు అనే ఒక మూవీ చూశానన్న, చాలా బాగుంది, సూపర్గా ఉంది. ఎందుకు బాగుందంటే నిజంగా మత్స్య కార్మికుల గురించి ఇంత అద్భుతమైన సినిమా అయితే నేను ఇంతవరకు చూడలేదు. రియాలిటీగా ఉంది. ఆ ఫైట్స్ కానీ, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ, ఆర్ఆర్ కానీ, సాంగ్స్ కానీ, ఎవ్రీథింగ్ చాలా బాగున్నాయి. అంటే రేవు అనేది ఏంటంటే ఒక సముద్రం గురించి, మత్స్య కార్మికులు పడే ఇబ్బందుల గురించి కానీ, కష్టాల గురించి కానీ నాకు అద్భుతంగా చూపించారు. అలాగే విలన్ నిజంగా ముగ్గురు ఉంటారు అన్న విలన్స్, తండ్రి కొడుకులు ముగ్గురు మామూలుగా చేయలేదు. అంటే వాళ్ళు చేసే క్యారెక్టర్ కూడా అంటే రియాలిటీగా రియల్ లైఫ్లో జరిగే సిచ్యువేషన్ దగ్గర చూపించారు. కానీ వీళ్ళు యాక్టింగ్ చేస్తున్నారు, ఇది ఓహో సినిమానా అన్నట్టు లేదు. నాకు అది రియాలిటీ కనిపించింది సినిమా కూడా. లొకేషన్స్ అయితే వేరే లెవెల్ ఉన్నాయి భయ్య. ఆ సముద్రం కానీ నాకు తెలుసు అది ఉప్పాడ, సోన ఆ ప్లేసెస్లో తీసినట్టుంది. సూపర్గా తీసాడు సినిమా. నాకు తెలిసి ఫ్రైడే చాలా సినిమాలు రిలీజ్ అయినాయి. ఇట్స్ ద బెస్ట్ మూవీ అని చెప్పొచ్చు రేవు అనేది. ప్రతి ఒక్కరు చూడండి, మంచి ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ మూవీ. అలాగే మంచి మెసేజ్ ఉంది. నిజంగా ఫైట్స్ కూడా చాలా కొత్తగా కంపోజ్ చేశారు. ఫైట్స్ కానీ ఎవ్రీథింగ్ చాలా బాగున్నాయి అన్న, అసలు మిస్ అవ్వద్దు, చూడండి, బాగుంది సినిమా అయితే. మెయిన్ ఒకటైతే చెప్తా, స్టోరీ అనేది అయితే రియాలిటీ స్టోరీ అది. అలాగే నెక్స్ట్ వచ్చి ప్రొడక్షన్ వాల్యూస్ కూడా చాలా బాగున్నాయి. ప్రొడ్యూసర్కి అయితే మంచి కలెక్షన్ అని చెప్పుకోవచ్చు. అందులో యాక్ట్ చేసిన ప్రతి ఒక్క ఆర్టిస్ట్ కొత్త వాళ్ళైనా కూడా వాళ్ళు కొత్త వాళ్ళకి ఎక్కడా లేదు. సిన్సియర్గా అంటే వాళ్ళ లైఫ్లో రియాలిటీగా జరిగినట్టు సిచ్యువేషన్ లెక్క చూపించారు. బాగుంది రేవ్ అని. ఈ సినిమా చూసినామన్నా, ఏముందనా సినిమా మాత్రం ఇచ్చి పడేసినా. అరే ఏముందనా సినిమా మాత్రం, అబ్బా ఆ సినిమా చూసా మాత్రం మైండ్ బ్లో అయిపోయిందనా. అసలు డైరెక్టర్ గారు తీయడం కూడా విచిత్రం అనిపిస్తుంది. అసలు ఆ డైరెక్టర్ గారు కూడా సినిమా తీసినా కూడా ఎంత బ్లాక్ బస్టర్ కొట్టినా కూడా ఎంత సింపుల్గా వస్తుంది తెలుసా డైరెక్టర్ గారు. నిజంగా ఇచ్చి పడేసిండు. ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ, స్క్రీన్ ప్లే కానీ ఎక్కడో తగ్గలే. ఆ లాస్ట్లో పడవలు కానీ, అసలు విలేజ్లో ఒక సినిమా ఇలా ఉండాలంటే ఇట్లా ఉండాలని చూపించినా హ్యాట్సాప్ చెప్పాలి డైరెక్టర్ గారికి. అలా హీరో గారు కూడా చాలా కష్టపడ్డారు. అంటే ప్రతి ఒక్క ఆర్టిస్టు, ప్రతి ఒక్క నటీనటులు చాలా మంది కష్టపడ్డారు ఈ సినిమాలో. ప్రతి సీన్ చూసినా కూడా మనకు ఒక ఇంట్రెస్టింగ్ ఉంటుంది, ఎక్కడ కూడా తగ్గలేదు. స్క్రీన్ ప్లే కానీ, డైరెక్షన్ కానీ, ప్రతి సీన్, సాంగ్స్. నాకు ఒక లాస్ట్లో ఒక ఫైట్ సీన్ ఉంటుంది ఒకటి అమ్మవారి దగ్గర. ఆ సీన్ మాత్రం విలని కొట్టేటప్పుడు అది మాత్రం హ్యాట్సాప్ చెప్పాలి. ఎందుకంటే ఆ లాస్ట్లో అమ్మవారిని చూపించడం కానీ, ఆ ఫైట్ సీన్ చూపించడం కానీ నాకు మాత్రం చాలా బాగా నచ్చింది. ఆ సీను చాలా హార్ట్ టచింగ్ అనిపించింది, చాలా సూపర్గా ఉంది. అంటే ఇక్కడ కూడా సినిమా ఎక్కడ తగ్గకుండా సినిమా మాత్రం ఇచ్చి పడేసిండు. అది మాత్రం పెద్ద బ్లాక్ బస్టర్ అని చెప్పొచ్చు. ఈ సినిమా చూస్తున్న లాస్ట్ మాత్రం నాకు ఒక రాజమౌళి సినిమా ఒక లాస్ట్ టైంలో మన సెకండ్ పార్ట్ ఎట్లా చూపిస్తారో లాస్ట్ పేర్ల మీద ఆ స్క్రీన్ మీద చూస్తుంటే మనకు మళ్ళీ ఒక రాజమౌళి ఒక స్క్రీన్ ప్లే కానీ అలా అనిపించింది. ఈ సినిమా నేను ఒకటే కోరుకుంటున్నా, మెగాస్టార్ చిరంజీవి గారు చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా సార్. ఎందుకంటే సినిమా చాలా బాగుంది సార్. మీరు పాపం ఇలాంటి వాళ్ళకి ఎంకరేజ్, మీరు ఎంతోమందికి డైరెక్టర్కి ఎంతోమందికి చూస్తారు సార్, మీరు ఎంతోమంది ఎంకరేజ్ చేస్తారు సార్. నేను మనస్ఫూర్తిగా కోరుకుంటాను సార్. ఇలాంటి సినిమా చూడండి సార్. ఒక విలేజ్ సినిమా చాలా బాగుంది సార్. ఎందుకంటే అన్నయ్య మీరు చూడండి, అన్నయ్య చెప్తున్నా సార్, మెగాస్టార్ చిరంజీవి సార్ చూడండి సార్, సినిమా మాత్రం చాలా బాగుంది. ఆల్ ద బెస్ట్. ఇప్పుడే రేవ్ మూవీ చూసొస్తున్నా. నిజంగా వంశీ గారు అంట కొత్త హీరో. నాకైతే ఏమనిపించింది అంటే గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి మించిపోయిన సినిమా. ఒక్క ముక్కలో చెప్పాలంటే అసలు నిజంగా ఆ స్టోరీ, ఈ స్టోరీ చూస్తే ఇది ఇంకా బాగుంది, అసలు నెక్స్ట్ లెవెల్ అనిపించింది. అంటే ఇది ఒక తెలుగు సినిమా, మన తెలుగు వాళ్ళు తీసారని ఇలా తమిళ సినిమాలో చూడండి న్యాచురల్గా, చాలా న్యాచురల్గా అంటే న్యాచురల్గా ఆ రేంజ్లో తీశారు. అంటే డైరెక్టర్ గారికి వచ్చి ఆయనకు 25 కూడా ఉండవు, కానీ ఒక 50 years ఉన్న ఎక్స్పీరియన్స్తో తీశారు. అంటే ఇంకోటి హీరో గారి క్యారెక్టర్ అయితే ఉంది. నిజం చెప్తున్నా నేను చెప్తున్నా విశ్వక్సేన్కి ఖచ్చితంగా పోటీగా వచ్చాడు అనిపించింది నాకు. చాలా అంటే చాలా బాగుంది. అంటే లాస్ట్ సినిమా ఏదైనా చూస్తే పావుగంట బాగుంది, అరగంట బాగుంది అంటాం కదా, లాస్ట్ 1 hour థియేటర్లో కేకలు, అరుపులు. అంటే ఒక ఐటమ్ సాంగ్ ఉంది, అదైతే మాత్రం నెక్స్ట్ లెవెల్ అనమాట. అంటే ఈ 24కి సంబంధించిన సినిమా కాదు, 80s 90sలో సినిమా లాగా ఉంటుంది. చాలా చాలా న్యాచురల్గా ఒక తమిళ్ మూవీ ఎంత న్యాచురల్గా ఉంటుందో అంత న్యాచురల్గా తీశారు. సినిమా మాత్రం సూపర్. గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమాని మించిపోయింది. అంటే హీరో పర్ఫార్మెన్స్ అయితే మాత్రం విశ్వక్సేన్కి తగ్గ పోటీ అన్నట్టు అనిపించింది. ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా సినిమా చూడాలి. ఈ ఆన్లైన్లో ఐబొమ్మలో అథ్లీట్లో కాకుండా ప్రతి ఒక్కరు థియేటర్కి రండి. ఇలాంటి సినిమాలు మనం ఎంకరేజ్ చేయాలి. పైరసీని ఆపేయండి, థియేటర్కి వచ్చి చూడండి. సినిమా అయితే మాత్రం చాలా అంటే చాలా బాగుంది. సూపర్ సూపర్ సూపర్. ఓకే, ఖచ్చితంగా మేడం. ఇది ఎట్లా అంటే 80sలో 90sలో సినిమాలు ఉండే చూడండి, న్యాచురల్గా, చాలా న్యాచురల్గా. అందులో హీరోయిన్ క్యారెక్టర్ కానీ, హీరో క్యారెక్టర్ కానీ చాలా అంటే చాలా న్యాచురల్గా. అంటే ప్రొడక్షన్ వాల్యూస్ అయితే మాత్రం నిజంగా చాలా అంటే చాలా పెట్టారు. ఆ మేకప్ విషయంలో కూడా 90sలో ఎట్లా ఉంటారు, హీరోయిన్ ఎట్లా ఉంటుంది, హీరో ఎట్లా ఉంటుంది, ఆ రేంజ్లో చూపించారు. నిజంగా ఆయనకి హీరో డైరెక్టర్ గారికి 25 years కూడా ఉండవు, కానీ అసలు ఈ రేంజ్ సినిమా తెస్తే నేను ఈయన డైరెక్టర్ గారు అని అనుకున్నా. అంతా బాగుంది సినిమా. హీరో అయితే మాత్రం సూపర్ అంటే సూపర్ యాక్ట్ చేశారు. ఫస్ట్ మూవీకే ఈ రేంజ్ యాక్టింగ్, ఈ రేంజ్ సినిమా అయితే మాత్రం నేనైతే ఎక్స్పెక్ట్ చేయాలి. కానీ ప్రతి ఒక్కరు ఖచ్చితంగా చిన్న హీరో, చిన్న సినిమా అనుకోకుండా ఖచ్చితంగా ఇలాంటి సినిమాలు దగ్గరున్న థియేటర్కి వెళ్ళి చూస్తే బాగుంటుంది, ఎంకరేజ్ చేయాలని నేను అనుకుంటున్నాను మేడం.
అయ్యా రేవు సినిమా చూశాను. రే చీకట్లో వెలుగు అంటారు చూసినావా. ఇప్పుడు 2024లో మనకు ఓన్లీ తెలుగు సినిమా అంటే 2024 సంక్రాంతి సంబరమే అనుకున్నాం. ఆ తర్వాత ఇండస్ట్రీ అయిపోయింది పడుకుంది అనుకున్నాం. కానీ 2024లో సెకండ్ హాఫ్లో మనకు సినిమాకి సంబంధించి ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ అని పెట్టుకుంటాం. 2024 సెకండ్ హాఫ్లో రేవు సినిమా వెలుతురునిచ్చింది అనమాట ఇండస్ట్రీకి. అయిపోయింది ఇంకా వచ్చిన సినిమాలన్నీ పడుకుంటానే అనుకుంటున్నాం కదా. రేవు సినిమా వెలుగునిచ్చింది, అద్భుతంగా ఉంది. ఎక్కడ కూడా పేరు పెట్టడానికి లేదు. సుకుమార్ లాంటి డైరెక్షన్ చేస్తే ఎలా ఉంటుందో ఆ రేంజ్లో ఉన్న సినిమా. ఫ్యూచర్లో ఇందులో నటించిన హీరోయిన్లో కానీ కొన్ని క్యారెక్టర్లు కానీ ఖచ్చితంగా సుకుమార్ సినిమాలో అవకాశాలు వస్తాయి. ఆయన సినిమాలో ఉండే కాన్సెప్ట్ ఉంటున్నాం ఆ రేంజ్లో కనపడుతుంది అనమాట. విజువల్స్ అయితే అద్భుతంగా ఉన్నాయి. కెమెరా వాల్యూస్ అయితే సూపర్గా ఉంది. అంటే ప్రొడక్షన్ వాల్యూస్ అంటారు కదా, అద్భుతంగా అంటే అద్భుతంగా ఉన్నాయి. నాకైతే చాలా బాగుంది. పాటలు బాగున్నాయి, విజువల్స్ బాగున్నాయి, డైరెక్షన్ బాగుంది, స్టోరీ స్క్రీన్ ప్లే చాలా అద్భుతంగా అనిపించేసింది. ఇక సముద్రానికి సంబంధించిన సినిమాలు చూస్తుంటే మాత్రం గూస్ బంప్స్ వస్తాయి. రీసెంట్గా మనకు దేవర సినిమా కొన్ని విజువల్స్ క్లిప్స్ చూసినాం కదా, ఆ రేంజ్లో విజువల్స్ కనపడతాయి అనమాట. అద్భుతంగా అనిపించేసింది. దేవర ఇండస్ట్రీకి ఏ రికార్డు కొని పెడుతుందో తెలియదు కానీ చిన్న సినిమా అని మీరు చీ కొడితే మాత్రము చాలా కోల్పోతారు. రేవు సినిమా అంత అద్భుతంగా అనిపించేసింది. ఇండస్ట్రీకి ఒక వెలుగునిచ్చింది. సినిమా బతికిపోలేదు, తెలుగు సినిమా బతికే ఉంది, చిన్న సినిమా బతికే ఉంది అని చెప్పి నిరూపించడానికి ఖచ్చితంగా మీరు వెళ్ళి థియేటర్కి వెళ్ళి చూడండి. ఎక్కడ ఉంటే అక్కడ వెళ్ళి థియేటర్కి వెళ్ళి చూడండి. రేవు సినిమా అయితే అద్భుతమైన కాన్సెప్ట్ తోటి వచ్చింది. ప్రతి ఒక్కరు చూడాలి. ఫ్యామిలీ సెంటిమెంట్ ఉంది, యూత్కి కావాల్సిన ఐటమ్ సాంగ్ కూడా ఉంది. అది కూడా వల్గారిటీగా లేదు భయ్యా, నీట్ అండ్ క్లీన్గా ఉంది. చాలా అంటే చాలా బాగా అనిపిస్తుంది. నిజంగా సుకుమార్ గారు డైరెక్షన్ ఏమో అనే ఫీలింగ్ కలిగింది. ఒకవేళ డైరెక్టర్ అయితే 25 కూడా లేవంట. ఆ సుకుమార్ గారు అసిస్టే ఉంటేమో మరి నాకైతే తెలియదు కానీ అంత అద్భుతంగా అనిపిస్తుంది కదా. మంచి కాన్సెప్ట్తో వచ్చింది రేవు సినిమా. థియేటర్కి మాత్రమే వచ్చి చూడండి. ఆ బొమ్మలు ఈ బొమ్మలు చూస్తుంటే నీ బొమ్మ పగిలిపోతారు. రై థియేటర్కి వచ్చి చూడండి. ఐ బొమ్మల కోసం ఎదురు చూడకండి. థియేటర్కి వచ్చి బొమ్మ చూడండి. బొమ్మ బ్లాక్ బస్టర్ హిట్, సూపర్ హిట్, బ్లాక్ బస్టర్ హిట్ కాదు, వండర్ఫుల్ సెన్సేషనల్ హిట్ అనమాట. అంత అద్భుతంగా ఉంది. నాకైతే చాలా బాగా నచ్చింది. కిర్రాక్ మూవీ. థ్యాంక్ యూ వెరీ మచ్.